ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఏం జరిగింది? రిషి ఉన్నాడా అంకుల్? ఆ, లోపలికి రామ్మా. నేను రిషితో అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి అంజలి? ఎందుకు చెప్పలేదు రిషి? మా డాడీ నీకు డబ్బులు ఇచ్చాడని ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పాలనుకున్నా అంజలి. అసలు ఆ విషయం చెప్దామని అన్నవరం వచ్చాను. కానీ ఇక్కడ గుళ్ళో మీ ఇద్దరిని చూశాక నేను తప్పు చేస్తున్నా అనిపించింది. మీ నాన్న నీ ప్రేమను కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అంజలి. నేను ఎంత ప్రేమిస్తాడో చెప్పడానికి ఇచ్చాడు. ఆయన దృష్టిలో నీ కోసం కోనేట్లు వేసిన 10,000, నాకు ఇచ్చిన ₹1,00,00,000 రెండు ఒకటే. అంటే సారథ్తో నా పెళ్లి చేయాలనుకోవటం కూడా నా మీద ప్రేమేనా? అంజలి నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు అనవసరం. నీకు ఇష్టమా కాదా అనేదే నాకు ముఖ్యం. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడే, ఇక్కడే. అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసాను. మీ నాన్న ఏడిస్తే నన్ను మర్చిపోతావు. అదే ఆయన తప్పు చేశాడని తెలిస్తే నా దగ్గరికి వచ్చేస్తావు. కరెక్ట్ కాదు అంజలి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే నా మీద ప్రేమతో కాదు, మీ నాన్న మీద ఉన్న కోపంతో. ఈ కోపం 10 నిమిషాలు తగ్గిపోతుంది అంజలి. కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితాంతో ఉండిపోతుంది. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో అంజలి. మన ప్రేమించే వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు చెడు జరగదు. మీ నాన్న నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన వల్ల నీకు చెడు జరగదు, జరగదు. నన్ను పద ప్లీజ్. నన్ను పంపించదు రిషి. రిషి ప్లీజ్, రిషి నేను వెళ్తే మళ్ళీ రాలేదు. ఏం జరగదు అంజలి. అంజలి ఏం కాదు. నేను పంపించదు రిషి. ఊరుకో అంజలి, ఊరుకో. రిషి ప్లీజ్. నన్ను అంజలి, ఏం కాదు, ఏం కాదు అంజలి. నా మాట విను ప్లీజ్. నాన్న అను వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేశాను. అంజలి అక్కడ కూడా. సరే, ఆ సారథి ఎక్కడున్నాడు కనుక్కో. లోపలికి వెళ్ళి అంజలి. పర్లేదు, లోపలికి వెళ్ళు. నేను మీకు భయపడి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను. నిజం, అది ప్రేమ కంటే కూడా గొప్పది. దాన్ని నమ్మే అంజలిని ఇక్కడ వదిలేళ్తున్నాను. మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్ళి ఆగదు. అది తప్పు అయితే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు. నాన్న, చిన్నప్పటి నుంచి దానికి ఏది ఇష్టం అంటే అది ఇచ్చారు. మరి ఇప్పుడు రిషి ఇష్టం అంటే మాత్రం ఎందుకు నాన్న వీడికి ఇచ్చేస్తున్నారు? అది అలా ఏడుస్తుంటే జాలనిపించట్లేదు మీకు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ పిల్లలు ఏడుస్తారు. అలాంటి జాలిపడి చదువు అనిపించేస్తామా? వెళ్ళి రిషిని తీసుకురా. నాన్న, సరిగ్గా ముహూర్తం టైంకి వాడి ఇక్కడ ఉండాలి.
శర్మ హలో సార్ థ్యాంక్ యూ హలో హలో సార్ హలో సార్ రండి రండి. బాగున్నారా బాగున్నాను సార్ అమ్మా ముహూర్తం సమీపిస్తోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. హిరణ్యం విందేయం గామస్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమధ్యామస్తి నాథ ప్రబోధినీం శ్రియం దేవీమభప్పయే శ్రియం మాం దేవీం దిశదాం మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ఛాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సావధాన సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి సావధాన సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బాబు తాళి కట్టండి. కంఠే భగ్నామి సుభగే సారథి ఒక్క నిమిషం. ఏంటది? నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది. నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు, మండపం, మంత్రాలు అన్ని ఉన్నాయి. ఏం లేదు, నీ పెళ్లి ఆగిపోతుంది. చెప్పు. ముహూర్తం, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు. మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12ంటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఎన్నింటికి? 10:42 సుముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45. అంకుల్, మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు. 3 నిమిషాలు ఆగింది. నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేశారనిపించుకోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళ మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకు అంత స్తోమత లేదు అని. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద మన పక్కన కూర్చునే అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు. ఈ రేంజ్లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పట్లో సంపాదించలేను కూడా. నేనే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. నేను ఇదంతా మాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు. మాటలతో అవతల వాడిని ఒప్పించడానికి నేను నమ్మను. బట్ ఒక్క విషయం సార్, మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం మనకు తెలుస్తుంది. మన ఒక్కరికే తెలుస్తుంది. మీకు తెలుసు, మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందిరా?
ఏం జరగలేదు. ఎవరు ఏం మాట్లాడలేదురా. నా భార్య, నా కొడుకు సారథి ఎవరు ఏం అనలేదు. నిశ్శబ్దం, భయం వేసేంత నిశ్శబ్దం. కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా. అబ్బూ, నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశానురా. వాటి కోసం కన్నీళ్లు చూశాను. కానీ ఆ రోజు నా మీద కోపం చూశానురా. నా నా అంచు కళ్ళల్లో నా మీద కోపం చేసేసానురా. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను. అంతే. ప్రేమరా విషయం అదెంత పనైనా చేయిస్తుంది. చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాళ్ళని కూడా వదులుకునేలా చేస్తుంది. రిషి, మన మొదటి రాత్రి ఎక్కడ జరగాలనుకున్నానో తెలుసా? తెలీదు. చలికాలం. చంద్రుడు కూడా మబ్బుల చాటు నుంచి బయటికి రావడానికి భయపడేంత చలికాలం. ఆరు బయట దూరంగా మంచు కొండలు, గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు. అలాంటి చోటైతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు సడన్ గా కులు మనాలి తీసుకెళ్లాలంటే ఏం తాగట్టు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రిషి